ముందుగా శ్రీనివాస్ గౌడ్ గారు, సో ఎట్లా ఉంది ఊర్లలో పరిస్థితి? ఇది అయిన తర్వాత బాగాలేనట్టుంది. తెలంగాణలో కులాలకు సంబంధించి స్పెసిఫిక్గా గ్యాప్ వచ్చినట్టు కనబడుతుంది. మొన్న దీని అంతటికి ప్రధాన కారణం మీకు తెలియంది కాదు. వాస్తవంగా ఆ వాయు వరుసలు పెట్టుకుని పిలిచి ఆప్యాయంగా ఉన్నటువంటి ఇలా హైదరాబాద్ లో కూర్చొని ఏం మాట్లాడినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆప్యాయంగా వాయు వరుసలు పెట్టుకుని పిలిచినటువంటి వాళ్ళు ఈ రోజు మా రిజర్వేషన్ల యొక్క నోటికాడు ముద్దను లాక్కున్నారు. కాబట్టి వీళ్లను ఎవరైతే రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి ఇవాళ కొంతమంది రెడ్డి సోదరులు ఉన్నారో ఆ రెడ్డి సోదరులు వాళ్ళ మొత్తం రెడ్డి జాతికే కలంకం తెచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఇవాళ రెడ్డిలకు ఏమన్నా రెడ్డి జాగృతి అనేది రెడ్డిలకు ఏమన్నా జరిగితే అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి కలబడి కొట్లాడేటువంటి రెడ్డి జాగృతి ఇతరుల పొట్టగొట్టే చర్యల కోసం ఇతరులను ఇవాళ తినే కంచంలో మన్ను పోసేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టిందో అది పూర్తిగా ఈ పట్టణాల్లో ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ పల్లెల దాకా వాకి. గతంలో ఎప్పుడైతే మండల కమిషన్ సందర్భం గానీ మురళీధరరావు కమిషన్ సందర్భం గానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. కానీ ఇప్పుడు వాళ్ళకు తెలంగాణలో కావలసుకొని వాళ్లకు వాళ్ళే ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు వాళ్ళే ఇవాళ ఈ రిజర్వేషన్ల వల్ల బీసీలతోటి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈ గిల్లి కజ్జాలు పెట్టుకునే దానికి కారణం ఎవరు? ఎవరైతే ఈ మాధవరెడ్డి అదే విధంగా ఎవరైతే గోపాల్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు మేము మొదట్లోనే వాళ్ళకు ఒక అప్పీల్ చేసినాం. మీ వల్ల సమాజం రెండుగా విడిపోవద్దు. ఈ సమాజం ఈ తెలంగాణ సమాజంలో ఇవాళ అసమానతలు లేనటువంటి ఒకరికి ఒకరు గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి దయచేసి రెడ్డిలో ఉన్నటువంటి జాగృతి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర సమాజం కావచ్చు, ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దయచేసి మేము బీసీ రిజర్వేషన్లు మేము అడ్డుకోము. బీసీ రిజర్వేషన్ల వల్ల బీసీలకు న్యాయం జరగాలి. వాస్తవంగా అలా జనాభా ఉందని ఒక స్టేట్మెంట్ గాని ఒక ప్రెస్ నోట్ గాని లేదా ప్రజలకు అప్పీల్ గానీ చేయమని చెప్పి నేను అప్పీల్ చేసిన. అప్పీల్ చేయకపోగా ఇవాళ వాళ్ళ ఉత్సవం చూడండి. అంటే సాధారణంగా రెడ్డిలు రిజర్వేషన్లు అడ్డుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ జీవో తీయక ముందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో తీయక ముందుకే హైకోర్టుకు ముందుగానే పోయి జీవో తీస్తున్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలి అని చెప్పితే ఆ రోజు హైకోర్టు జీవో తీసినాక రాపు అని చెప్పి మెంటికాయలు పెట్టి పంపించింది. ఆ తర్వాత ఏం చేశారు? మళ్ళీ జీవో తీసిన తర్వాత దసరా వెకేషన్స్ వచ్చినాయి కోర్టు. దసరా వెకేషన్స్ అంటే కోర్టు నేను అనేది ఏంటంటే కోర్టుకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా పోయిన సందర్భం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా 100కు పైగా పిటిషన్లు దాఖలైనాయి. అది కూడా ఒట్టిగా రాలే కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది 60% సీలింగ్ 50% సీలింగ్ ఎత్తిపోయింది కదా. ఇంకా 60% ఉన్నది కదా. రేపు ఈ సీలింగ్ కనుక ఎత్తిపోతే రేపు బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పి బీసీలు కోర్టుకు పోయింది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇలా బీసీలకి ఏం నష్టం జరుగుతలేదు, బీసీలకి ఏమన్నా మేలు జరుగుతుందా అంటే మీకు తెలుసు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో. ఇవాళ చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ రంగంలో అన్యాయం జరుగుతుంది, విద్యారంగంలో అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఒకటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు బీసీలను ఎట్టరెచ్చగొడుతుందో ఒక్క ఉదాహరణ చెప్తా. ఒకటే ఉదాహరణ, హైకోర్టులో వాళ్ళకి న్యాయం జరిగింది. హైకోర్టులో 2 రోజులు వాదన జరిగినాక స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత నన్న సైలెంట్ గా ఉండాలి కదా. సుప్రీంకోర్టు పోయి ముందుగానే కేటెట్ పిటిషన్ వేశారు. అంటే వీళ్ళ స్పీడ్ చూడండి. ఇక్కడ ఆర్డర్ కూడా రాలేదు. ఇక్కడ హైకోర్టులో ఆర్డర్ కూడా రాలేదు. నైట్ 1 గంటకు ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రాకముందుకే ఢిల్లీలో తిష్టవేసి సుప్రీంకోర్టులో ఖరీదైనటువంటి న్యాయవాదం పెట్టుకుని ఇవాళ ఆ నైట్ జీవో ఇవాళ ఏదైతే హైకోర్టు ఈ స్టే ఇచ్చిందో ఆ స్టేను మళ్ళా ఢిల్లీలో కనుక వెకేట్ చేసుకోవాలని చెప్పి వీళ్ళు వెకేషన్ పిటిషన్. సరే, అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఒక మార్గం ఏంటంటే ఆపోజిట్ రిజర్వేషన్ లో 42% వస్తే మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఉండదు అంటారు, అంతేనా? బీసీలకు వస్తే ఇప్పుడు వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాకముందు మా రెడ్డి సోదరులు ఎవరైనా
రిజర్వేషన్లకు అన్యాయం జరుగుతుందంటే ఒప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కదా రిజర్వేషన్లు, మాకి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఉండాలి కదా అనే ఒక వాదన బలంగా వచ్చింది. వాస్తవంగా ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిందో, మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాయి. ఒక వర్గానికి వచ్చేటువంటి రిజర్వేషన్లను అడ్డుకోవడం ఏంది, తన్నుకపోవడం ఏంది, వ్యతిరేకించడం ఏంది, న్యాయస్థానాలను వేదికగా చేసుకుని మంది గొంతులు కోసుడేంది, ఇవాళ కిందంగా కిచ్చి మీదంగా నవ్వమన్నట్టు మాకు రావాల్సినటువంటి వాటాను అన్యాయంగా తన్నుకపోయి మళ్ళీ మేము రెడ్డి సోదరులం బీసీ సోదరులం బాయ్ అంటే ఎట్లా? ఇలా కిందంగా మంట పెట్టి మీదంగా నవ్వమంటే ఎట్లా? దీనివల్ల రెడ్డి సమాజానికే నష్టం తప్ప ఇంకోటి కాదు కదా. 5% ఉర్రో 7% ఉర్రో, ఆ 7% పవర్ 7% ఉంటే 70% పవర్ ఎంజాయ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంతకుముందు వరకు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో ఒక డిబేట్ నడిచింది. ఆయన ఏంటంటే ఈ అప్పర్ క్యాస్ట్ కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఇచ్చి కొంత ఓపెన్ ఓసీ పెట్టి పోటీ చేయించాలన్నారు. ఆ ప్రపోజల్ యాక్సెప్టా మీకు? మేము స్వాగతిస్తున్నాం. వెంకటరమణారెడ్డి గారు చెప్పింది ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ పెట్టి జనరల్ కోటా మిగిలితే ఆ ఓసీలకు కూడా ఎవరైతే అగ్రకుల ఉన్నారో వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ పెట్టి మిగతా జనరల్ కోటా ఉంచామండి. ఎవరికి నష్టం లేదు కదా. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇది ప్రజాస్వామ్యం అంటే ఇది మనం భారతదేశం అనేది ఒక ప్రపంచంలో ఒక దేశం కాదు, ఇది ఒక మినీ ఖండం. ఇది మినీ ఖండం. ఇట్లాంటి 142 కోట్ల ఉన్నటువంటి దేశం, అన్ని సహజ వనరులున్నా అన్ని వనరులు ఉన్నా, ఇక్కడ మ్యాన్ పవర్ ఉన్నా మన దేశం ప్రపంచంలో ఎందుకు నెంబర్ 1 కాలేకపోతుంది? ఇజ్రాయెల్ లాంటి హైదరాబాద్ లో సగం జనాభా ఉన్నటువంటి ఇజ్రాయెల్ లాంటి దేశం గాని ఇంకా మిగతా దేశాలు గాని నెంబర్ 1 ఏ స్థాయికి పోతుంది అంటే ఇక్కడ పిడికడి శాతం లేనటువంటి వాళ్ళు కొంతమంది సహజ సంపదను దోసుకోవడం గాని సహజ వనరులను కొలగొట్టడం గాని వాళ్ళకు రావాల్సినటువంటి ఇతరులకు రావాల్సినటువంటి వాటాలను తన్నుకపోలే. సమాన పంపిణీ సమాన సంపద అందరికీ సామాజిక న్యాయం ఉంటది కాబట్టి ఆ దేశాల్లో ఇలా అగ్రదేశంగా మారుతున్నాయి. ఇక్కడ కూడా ఈ ఫార్ములా వెంకటరమణారెడ్డి గారు పెట్టినటువంటి ఫార్ములా నిజంగా అమలు చేయండి. ఎవరి జనాభా ఎంతో వారికి అంతా ఇస్తే ప్రాబ్లం లేదు కదా భవిష్యత్తులో. ఒకసారి అడుగుదాం ఇదే విషయం మీద. శరత్